అందరికీ నమస్కారం. రైతు బంధుకి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైతు బంధు ఇంకా పడని వారు మాత్రం లైక్ రూపంలో మీకు పడలేదని తెలియజేయండి. పడిన వారు మీది ఏ జిల్లానో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. తెలంగాణ రైతు బంధు స్కీమ్‌కి సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. రైతు బంధు నిధులు ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. అయితే నిధులు ఎప్పుడొస్తాయంటూ రైతన్నలు ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ రావడంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులపై ఆదేశాలు కూడా ఇచ్చింది. గతంలో ఉన్న స్కీమ్ అనుగుణంగానే ఈసారి కూడా డబ్బులు జమ చేయాలని చెప్పడం జరిగింది. రైతు భరోసాగా మార్చి జమ చేయాలని నిర్ణయించింది. అయితే సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ నిధుల జమ ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అయినట్లు సందేశాలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక చూసుకోవచ్చు, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్, ఇక గ్రామాల్లో చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే రైతు బంధు నిధుల జమకు సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఒక గంట నుంచి, అంటే ఒక ఎకరాలోపు రైతులకు రైతు బంధు నిధుల జమ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అని తెలిపింది. ఇక ఎకరాలోపు ఉన్న రైతులకు పూర్తయిన తర్వాతే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో వారం రోజుల్లో నిధులు జమ అవుతాయని పేర్కొంది. అయితే వారం రోజులకి ఇంకా 28 తారీఖు లోగా ఈ డబ్బులు 10 ఎకరాల లోపు వారికి పడతాయి అన్నట్టు సమాచారం అయితే జరిగింది. ఇక చూసుకోవచ్చు, రోజుకి ఎకరా వారిగా కాకుండా యాసంగి సీజన్ పూర్తి అయ్యేలోపు అందరి రైతుల ఖాతాలో నిధులు జమ అవుతాయని, కావున రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఫోన్లకి మెసేజ్ వచ్చిన తర్వాతనే బ్యాంకులకు వెళ్ళాలని సూచించింది. సో ఇదనమాట మెయిన్ అప్డేటు. కేవలం ఈసారి కొత్త పాస్బుక్ వచ్చిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, గతంలో రైతు బంధు పొందిన వారు మళ్ళీ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు తెలుస్తుందనమాట. అయితే ఈసారికి 5,000 జమ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ వచ్చే నెక్స్ట్ టర్మ్ నుంచి మనకు ఈ 10 ఏదైతే 7,500 ఉన్నది కదా, సో అదైతే మనకు కొత్తగా వస్తుంది. ఇంకా వ్యవసాయ కూలీలకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తుంటాను. అండ్ రైతు రుణమాఫీకి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాట్సాప్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.